దేశవ్యాప్తంగా ఇప్పుడు కర్రెగుట్టపైనే చర్చ జరుగుతుంది. ఏం జరుగుతుంది కర్రెగుట్టలో? మొత్తం దాదాపుగా వేలాదిగా బలగాలు కర్రెగుట్టను చుట్టుముట్టాయి. మరోపక్క మావోయిస్టులు ప్రమాదంలో ఉన్నారు. ఇదే చివరిగా మావోయిస్టులు అంతం చేయడానికి చివరి ఆపరేషన్ అంటూ కూడా వార్తలు వస్తున్నాయి, కథనాలు వస్తున్నాయి. ఇంకా ఎంతమంది చనిపోయారో మావోయిస్టులు అనేది ఒక క్లారిటీ లేదు. 30 మంది తాజాగా చనిపోయారంటున్నారు. ఉన్న వాళ్ళందరినీ కర్రెగుట్టలో ఉన్న వాళ్ళని అంతం చేస్తామనే దిశగా ఒక పక్క భద్రతా బలగాలు ముందుకు సాగుతున్నాయి. మనతో పాటు మాజీ మావోయిస్టు జంపన్న గారు మనం మాట్లాడదాం. జంపన్న గారు, ముఖ్యంగా ఎందుకంటే కర్రెగుట్టలో అసలు పరిస్థితులు ఎలా ఉన్నాయి, కర్రెగుట్ట లోపల మావోయిస్టుల పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు మనకేమి మీడియా వార్తల ద్వారా తప్ప అధికారికంగా ఎలాంటి కూడా సమాచారము వాళ్ళు ఏమి చెప్పడం లేదు. అంటే గత 6 రోజుల నుండి కొనసాగిన ఆపరేషన్ ఏదైతుందో ఆపరేషన్ లోపల 3 నుంచి 5 చనిపోయినట్టుగా వాళ్ళు చెప్పారు. అంతకంటే ఎక్కువగా కూడా వాళ్ళు ఏమీ చెప్పలేదు. అంటే వివిధ వార్తలు 30 మంది 40 మంది కేంద్ర కమిటీ మెంబర్లు చనిపోయిందని లేదా తప్పుకపోయిందని ఈ వార్తలు ఏవైతున్నాయో ఈ వార్తలను క్లియర్ చేయడానికి ఎక్కడ కూడా మనకు అలాంటి స్పష్టత లేదు. అయితే ఒక వాతావరణం మాత్రం ఒక భయోత్పాతం, ఒక టెర్రర్ అనేది వ్యాపింపజేస్తుండ్రు. వాస్తవంగా అంటే ఇలా అనుమానాలు ఏంటి అంటే అసలు ఇప్పటికే చంపేసి వాటిని బయట పెట్టకుండా ఉన్నారా అనేది ఒక అనుమానాలు ఉన్నాయి. ఒక వంక లేదు, వాళ్ళు ఏమి చేయలేకపోయినరు, గెరిల్లా దళాలు తప్పుకపోయినాయి అనే విషయాలు కూడా ఉన్నాయి. తప్పుకపోయే అవకాశాలు కూడా కాదనలేము. ఎందుకంటే అంటే వాళ్ళు ఆపరేషన్ మొదలుపెట్టేటప్పటికీ దానికంటే 1 రోజు ముందు 2 రోజుల ముందట మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 50 ఉన్నారా 100 ఉన్నారా 1000 మంది అయితే లేరు. కేంద్ర కమిటీ మెంబర్లు అందరూ కూడా అక్కడ ఏమీ లేరు. 50 మందో 60 మందో 70 మందో ఉంటారు, ఉంటే లేదా 30 మంది ఉండొచ్చు కూడా. కాబట్టి వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళకు ముందే 10,000 మంది బలగాలు చుట్టుముడుతుంటే వాళ్ళు ఏమీ అంత తెలివి తక్కువ ఉండరు. వాళ్ళు అక్కడనే ఉంటాం, అక్కడనే యుద్ధం చేస్తామని ఉండరు. కరిగుట్టలకు చుట్టూ అటు ఛత్తీస్గఢ్ వైపు లేదా ఆంధ్ర వైపు కొంత అడవి ఉన్నప్పటికీ వాళ్ళు వేరు ప్రాంతాల నుంచి రిట్రీట్ వెళ్ళిపోతారు. వాళ్ళు తప్పనిసరిగా మళ్ళీ మరొక ప్రాంతం వెళ్ళిపోవడం అనేది అది సాధారణంగా వాళ్ళకు ఉండేదే. కాబట్టి ఎక్కువ అవకాశం ఏంటంటే ఒకవేళ అధికారులు చెప్పేదాని ప్రకారంగా 3 నుంచి 5 మాత్రమే చనిపోయినారంటే అది బహుశా వాళ్ళు గెరిల్లా దళాలు తప్పుకొని ఉంటారు అనేది ఒకటి మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. లేదు అంటే ఫస్ట్ అటాక్ లోపలనే వాళ్ళు కనుక చనిపోతే ఫస్ట్ అటాక్ని చనిపోవాలి. ఇంకా 2 రోజులు 3 రోజులు 4 రోజులు అది వస్తుంది. ఒకవేళ కనుక ఫస్ట్ అటాక్లో చనిపోతే బహుశా అది 30-40 మందో చనిపోవచ్చు. వాళ్ళు చెప్పకపోవచ్చు. మావోయిస్టులందరినీ లోపల చంపేసి ఉండొచ్చు అంటారు. అందరినీ చంపడం అనేది సాధ్యం ఎన్నటికీ కాదు. తప్పకపోతారు, వాళ్ళు కూడా ఫైరింగ్ చేసి చప్పుకుపోతారు. చుట్టూ కూడా ఏమి ఉండదు. ఏమైనా ఎక్కువ నష్టం 30 మందో 40 మందో చనిపోతే వాళ్ళు వేరు కారణాల రీత్యా అంటే ఒక వంక దేశంలో తెలంగాణలో ఆంధ్ర లోపల ఇతర ప్రాంతాల్లో కూడా ఏంటంటే ఒక తీవ్రమైన వ్యతిరేకత కూడా పెరుగుతున్నది. మీరు చర్చలు అని చెప్పి వాళ్ళు స్పష్టంగా చెప్పిన తర్వాత కాల్పుల విరమణకు మేము సిద్ధమని చెప్పిన తర్వాత మా అంతటా మేము ఫైరింగ్ చేసి చంపము పోలీసులు చెప్పిన తర్వాత కూడా తిరిగి చంపడం అనేది ఉందో ఇది చాలా దేశవ్యాప్తంగా చాలా వ్యతిరేకత పెంచుతుంది. వ్యతిరేకత అంటే ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు ఎప్పుడు ప్రకటించారు? ఏప్రిల్ 8వ తారీఖు వాళ్ళు ప్రకటించారు. అంటే దాదాపుగా ఒక 20 రోజుల పైగా అవుతుంటే ఈ ఆపరేషన్ ఏంటిది? ఇది వ్యతిరేకత సృష్టిస్తుంది. అందుకోసమే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా కాల్పుల విరమణ ప్రకటించాలి, చర్చలకు ఆహ్వానించాలి. తద్వారా శాంతి కమిటీ ఏదైతే భావిస్తుందో అంటే ఒక స్థిరమైన శాంతి అనేది అవుతుందో స్థిరమైన శాంతి కోసమే యుద్ధం ముగింపు కోసమే అనేది అవుతుందో అది నిర్ణయించిందో దాని ప్రకారంగా కేంద్ర ప్రభుత్వం కొనసాగితే మంచిదనేది మా యొక్క విజ్ఞప్తి. జంపన్న గారు, మీరు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. శాంతి కమిటీలో భాగంగా కాల్పులు ఆపాలి, ఏదైతే ఆపరేషన్ కగార్ ఆపాలని. రేవంత్ రెడ్డి ఏమన్నారు మీతో? శాంతి కమిటీతో ఏమన్నారు? ఎలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు? ఆపుతానని హామీ ఇచ్చారా? ఒక్కటి, కాల్పుల విరమణ అనేది కేంద్ర ప్రభుత్వం నిర్ణయానికి సంబంధించిన విషయం. పూర్తిగా కేంద్ర ప్రభుత్వం, ఎందుకంటే మొత్తం అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు సంబంధించింది. దాని నిర్ణయం కీలకమైంది. మేము వివిధ మెమోరాండాలు ఇచ్చినప్పుడు కూడా ప్రధానంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి మేము రాసిన మా ఇంటర్వ్యూలో వివిధ ఉపన్యాసాల లోపల రాతల లోపల స్పష్టంగా దాన్నే నొక్కి చెప్తున్నాము. దాన్ని నొక్కి చెప్తూనే వివిధ రాష్ట్రాల లోపల కూడా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ పరిధి లోపల కూడా ఎన్కౌంటర్ల ద్వారా ఏదైతుందో మీరు ఆ రకంగా పరిష్కరించలేరు. కాబట్టి మీరు తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం అనేది వేరు విషయం. కానీ మీ రాష్ట్ర పరిధి లోపల మీరు ఎలాంటి కూడా పూటకు ఎన్కౌంటర్ చేయొద్దు అనే విషయాన్ని మేము చెప్తున్నాం. తర్వాత మీరు కూడా ఒక రాష్ట్ర ప్రభుత్వం మీరు కూడా మీ పరిధి లోపల కేంద్ర ప్రభుత్వం ఏదైతే తప్పని మీరు భావిస్తున్నారో అంటే మేము తప్పని చెప్తున్నా మీరు పునరాలోచించి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మీరు విజ్ఞప్తి చేయాలి. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేయాలి. అందులో భాగంగా తెలంగాణ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మాతోటి మాట్లాడిన విషయం ఏంటంటే ఇది ఎన్కౌంటర్ల ద్వారా పరిష్కారం అయ్యే సమస్య కాదు, దీనికి చర్చలే మార్గము అనే విషయాన్ని చాలా స్పష్టం చేసిండు. ఈ సమస్య ఆర్థిక రాజకీయ సామాజిక సమస్య అనే విషయాన్ని తిరిగి మళ్ళీ తను పునరుద్ఘాటించిండు. కాబట్టి దీనికి తగిన సానుకూల నిర్ణయాలు తీసుకుంటామనే విషయాన్ని అందులో ప్రకటించిండు. అయితే కేబినెట్ కమిటీ ఇప్పటికీ మీటింగ్ ఏం కాలేదు, ఏం జరిగిందో అంటే ఇంకేం జరుగుతుందో మనకు తెలియదు. ఏదైనప్పటికీ వాళ్ళ యొక్క పై కమిటీ ఏఐసిసి ఏదైతుందో ఏఐసిసి కూడా నిర్ణయాలు చేస్తామని చెప్పిండ్రు. ఏదైనప్పటికీ ఒక సానుకూల అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం, అది నిర్ణయాత్మక కానప్పటికీ సానుకూల అభిప్రాయం వ్యక్తం చేయడం సరైంది. కాబట్టి అందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నామంటే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మాట్లాడాలని చెప్తున్నాం, అన్ని పార్టీలు మాట్లాడాలని చెప్తున్నాం. అన్ని పార్టీలు అంటే కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, వైసీపీ కావచ్చు, దేశంలో కూడా అనేకమైన పార్టీలు ఏవైతున్నాయో ఈ పార్టీలన్నీ మాట్లాడాలనే విషయం కూడా మేము చెప్తున్నాం. అవే కాదు, వివిధ సంఘాలు, దళిత సంఘాలు, ప్రధాన ప్రశ్న, ఇన్ని ఎన్కౌంటర్లు జరిగినాయి, మావోయిస్టుల ఏరివేత ప్రక్రియకి సంబంధించి ఎప్పటి నుంచో కగారు ఆపరేషన్ జరుగుతుంది. మరి ఈ కర్రెగుట్ట అనేసరికి మొత్తం దాదాపు దేశవ్యాప్తంగా ఒక సంచలన వార్తగా మారింది. మావోయిస్టులు ఇది చివరిగా మావోయిస్టుల అంతం, దాదాపు మావోయిస్టుల అంతం జరిగిపోయింది, కర్రెగుట్టతో మావోయిస్టులు అనేవాళ్ళు ఉండరు అని చెప్పి కూడా కేంద్రం సంకేతాలు ఇస్తుంది. మీడియాలో కూడా కథనాలు వస్తున్నాయి. ఎందుకని కర్రెగుట్టకు అంత ప్రాధాన్యత లభించింది, మీరేమంటారు? ఇప్పుడు కర్రెగుట్టకు 10,000 బలగాలు చుట్టుముడుతున్నాయి అనుకున్నప్పుడు అది దేశవ్యాప్తంగా చర్చ అయింది. నేపథ్యం ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ చర్చలకు పిలిపించారు. వాళ్ళు మేము చర్చలకు వస్తామన్నారు, కాల్పుల విరమణ పాటిస్తామన్న తర్వాత 10,000 బలగాలు చుట్టుముట్టిందంటే చర్చ సీరియస్ అవుతుంది. ఓన్లీ తెలంగాణ కాదు, ఆంధ్ర కాదు, దేశవ్యాప్తంగా చర్చ అవుతుంది, హిందీ రాష్ట్రాల్లో చర్చ అవుతుంది. కాబట్టి ఇది బీజేపీకి వ్యతిరేకంగా మారుతుంది. ఇది అర్థం చేసుకోవాలి. ఇది తప్పనిసరిగా తన డ్యూటీ, ఒక రాజ్యం, ఒక ప్రభుత్వం తప్పనిసరిగా చర్చలకు వస్తున్నట్టు ఉందంటే ఈ రకంగా చంపడం అనేది చాలా అన్యాయమైంది. ఎవరు దాన్ని అసలు సపోర్ట్ చేయరు. కాబట్టి అందుకోసం ఏంటంటే మేము ఇది మాట్లాడుతున్నాం. అంటే ఈ రకంగా కరిగుట్టలు అనేది అవుతుందో దానికి సంబంధించింది మీడియా లోపల కూడా రకరకాలుగా వస్తున్నాయి. ఒక రకంగా వచ్చేటి కొంత టెర్రర్ సృష్టిస్తున్నాయి. మీడియాలో కొన్ని కథనాలు వస్తున్నాయి. ఏకంగా 1000 మంది నక్సలైట్లు అక్కడ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. భద్రతా దళాలకు సమాచారం ఇచ్చే కేంద్రం ఏకంగా 1000 మందిని మట్టు పెట్టడానికి ఈ విధంగా ఏదైతే భారీగా దళాలు అక్కడికి వెళ్ళాయి అంతమొందించడానికి అని చెప్పి కూడా వార్తలు వస్తున్నాయి. 1000 మంది అక్కడ ఉన్నారా? ఇప్పుడు గెరిలా యుద్ధం గురించి, గెరిలా దళాల గురించి తెలియని వాళ్ళు ఏమైనా మాట్లాడచ్చు. అలాంటి అక్కడ 1000 మంది ఎవరు ఉండరు. మొన్న అంటే దానికంటే ముందు జార్ఖండ్ లోపల సీసీ మెంబర్ వివేక్ చనిపోయింది అక్కడ. అంటే బొకారో ప్రాంతం అంటే ఎక్కడది బీహార్ బార్డర్లో ఉంది, టాటానగర్ దగ్గర ఉంది. అక్కడ చనిపోయాడు. అంటే అక్కడ కూడా ఉన్నారు కదా. లేదా ఒరిస్సాలో చనిపోయాడు, చలపతితో సహా కొంతమంది చనిపోయారు. ఎక్కడ ఒరిస్సా బార్డర్లో మన సున్నబేట గుట్ట పక్క పంటి అక్కడ చనిపోయినారు సీసీ మెంబర్. అంటే అది ఒరిస్సాలో ఉన్నట్టే కదా. అక్కడే కాదు, అంటే ఎన్కౌంటర్ ద్వారానే మనం అర్థం చేసుకోవడం కాదు. ఆల్రెడీ వాళ్ళు ఉన్నారు, ఒరిస్సాలో ఉన్నారు, జార్ఖండ్లో ఉన్నారు, మహారాష్ట్రలో కూడా ఎన్కౌంటర్ అయింది. మధ్యప్రదేశ్లో కూడా ఆదివాసీ యువకులు ఎన్కౌంటర్ అయినరు. అక్కడ అసెంబ్లీలో కూడా చర్చ జరిగింది. అంటే మధ్యప్రదేశ్లో కూడా ఉన్నారు, ఆంధ్రలో ఉన్నారు, తెలంగాణలో ఉన్నారు. తక్కువ ఎక్కువ ఏమైనా కావచ్చు, కానీ ఉన్నమాట వాస్తవమే. ఛత్తీస్గఢ్ లోపల ఎక్కువ ఉన్నారు. కాబట్టి కరిగుట్టల పట్ల ఎంత ఉంటారు? కరిగుట్టలు అనేది ఆంధ్ర ఛత్తీస్గఢ్ బార్డర్, తెలంగాణ ఛత్తీస్గఢ్ బార్డరు. కాబట్టి ఆ బార్డర్ లోపల ఉండేది ఏదో 1000 మంది అనేది పచ్చి అబద్ధము. అలాంటిది ఏమీ అవకాశం. కర్రెగుట్ట ఎలా ఉంటుంది అసలు? అది ఎందుకు భద్రతా దళాలు కూడా అక్కడ చేరుకోవడానికి చాలా కష్టమైన పరిస్థితి అని చెప్పి కూడా తెలుస్తుంది. ఏంటి ఆ కర్రెగుట్ట? కర్రెగుట్ట 70 కిలోమీటర్ల పొడవుతోటి 35 కిలోమీటర్ల వెడల్పుతోటి ఉంటుంది. ఆ గుట్ట ఎక్కాలనంటే గంట పైగా ఎక్కాలి, కొన్ని చోట్ల గంటన్నర కూడా ఎక్కాలి. అంటే కొంత తక్కువ ఎక్కువ ఉన్నప్పటికీ కొన్ని ఒక సైడ్ అయితే ఒక సైడ్గా 2-3 వైపులా కూడా ఎక్కడంటే మనం అక్కడ ఎక్కలేము, ఎక్కడం అసాధ్యమైన విషయం. అది ఒక కెళ్ళైతే మాత్రం నిచ్చెనలాగా ఒక రకమైన వెనకటి నుంచి 50-100 ఏళ్ళ కాంచి ఒక నిచ్చెనలాగా ఎక్కే పరిస్థితి ఉంటుంది. భయపడుతూ ఎక్కాలి, కళ్ళు తిరుగుతుంటాయి, మధ్య ఆగుతూ ఎక్కాలి. ఇంకొక తీరుగా ఉంటుంది, రకరకాలుగా ఉంటుంది. అంత ఈజీగా ఎక్కడం కూడా సాధ్యం కాదు. అయితే కొన్ని ప్రాంతాల నుంచి రావచ్చు, అది వేరే విషయం. వచ్చినవి ఉన్నాయి ఏవైతున్నాయో 2001 తర్వాత 4 తర్వాత అక్కడ తెలంగాణకు సంబంధించిన నాయకత్వం, నేను ఒక సెక్రటరీగా, తెలంగాణ సెక్రటరీగా, కేంద్ర కమిటీ మెంబర్గా 5-6 సంవత్సరాలు అంటే అక్కడే లేము. కర్రెగుట్టలు ఉన్నాము. అక్కడనే మొత్తం సంవత్సరం అంతా ఏం లేము. 10 రోజులు ఉంటాం, వేరే పోతాం, 15 రోజులు ఉంటాం, వేరే పోతాం. లేకపోతే ఎక్కడెక్కడో తిరుగుతాం. అక్కడనే డేరా వేసుకొని తినుకుంటూ ఎవరు కూర్చోరు, ప్రజా పనులకు పోతారు, ఇతర ఉద్యమాల కోసం పోతారు. అక్కడ గుట్టలు ఉన్నాయి కాబట్టి మంచిగా తినుకుంటూ కూర్చుంటారు, ఎవరు లేరు. కాబట్టి కొన్ని సందర్భాలు, కొన్ని అవసరాల కోసం కరిగుట్టలు ఉపయోగించుకుంటారు.
కానీ వేల మంది అక్కడ ఉండి ఉపయోగించుకునేది ఏమీ లేదు. వాళ్ళకు కూడా తెలుసు, చుట్టూ బలగాలు ఉన్న విషయం తెలుసు. వేల మందిని పెట్టుకొని అక్కడ ఎందుకు చేస్తారు? చేయరు కదా. ఇదంతా కూడా ఏంటంటే మీడియా చేస్తే ప్రచారం తప్ప ఏమీ లేదు. ఇప్పుడు మీకు అందుతున్న సమాచారం ప్రకారం కంప్లీట్గా కర్రెగుట్టని భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నట్టేనా, వాళ్ళ కంట్రోల్లోకి వచ్చినట్టేనా అనిపిస్తుందా? ఏం పెద్ద సమస్య ఉంది కరిగుట్టలను కంట్రోల్ చేసుకోవడం అనేది ఏముంది అంటే ఎప్పుడైనా ఇప్పుడు అంటే ఇంతకుముందు కంట్రోల్ చేసుకోలేదు, ఇప్పుడు కంట్రోల్ చేసుకునేది ఏందో పెద్ద కొత్త కాదు. నేనేం చెప్తున్నా 2005-6 లోపల కూడా బలగాలు వచ్చినాయి పోయినాయి. ఎందుకంటే అక్కడి వాళ్ళు కూడా వాళ్ళు కూడా అంబుష్ చేస్తారు కాబట్టి వచ్చిపోవడం, ఎన్కౌంటర్లు కూడా అయినాయి, అక్కడ ఫైరింగ్స్ అయినాయి. నేను ఉన్నప్పుడు అయినాయి, నేను లేనప్పుడు అయినాయి ఫైరింగ్స్ కావడం అనేది కరిగుట్టల్లో కూడా సాధారణ విషయమే. కొన్ని సందర్భాలు అయినాయి. అయితే అంటే చుట్టుముట్టి అక్కడ కూడా ఏమీ లేకుండా చేయాలని దాంతో 10,000 బలగాలు అనేది ఉందో ఒక రకంగా అక్కడ మావోయిస్టుల పైన మానసికమైన యుద్ధం అది. మేము మొత్తం 10,000 మంది చుట్టుముట్టగలుగుతాము, 20,000 మంది చుట్టుముట్టగలుగుతాము, మేము బాంబింగ్ వేయగలుగుతాము, మా హెలికాప్టర్ని దించగలుగుతాము. కాబట్టి మీరు ఏదైతుందో ఆయుధాలు వదలాలనేదో వాళ్ళు అలాంటి దానికోసం అది చేస్తున్నారు. అంటే వాళ్ళను టెర్రర్ చేయడం ప్లస్ బయట సమాజాన్ని కూడా. అంటే ఈ మిలిటరీ శక్తి సామాన్యమైనది కాదు ఇది. కాబట్టి తప్పనిసరిగా మీరు లొంగిపోండి అని అంటారు. లొంగిపోండి అనేందుకు వాళ్ళు ఆల్రెడీ చర్చలకు వస్తామన్నారు కదా. వాళ్ళు చర్చలకు వస్తామను, వాళ్ళు కాల్పుల విరమణ పాటిస్తుంటే నువ్వు దానికి విరుద్ధంగా ఇవ్వంతెందుకు? నీకు ఆల్రెడీ ఏదైతే ఉందో మావోయిస్టులు చర్చలకు వస్తామని అంటున్నారు. శాంతిని స్థాపిస్తాం కదా అందరం మాట్లాడి. మీరు చర్చలు అంటున్నారు, అసలు చర్చల ప్రసక్తే కేంద్రం తీసుకురావట్లేదు. అంటే కేంద్ర ఉద్దేశం ఏంటి? మావోయిస్ట్ అనే వాళ్ళే బతికుండకూడదు, వాళ్ళు పూర్తిగా ఎన్కౌంటర్ చేసేయాలి, నిర్మూలించేసేయాలి మావోయిస్టులు అని చెప్పి కూడా కేంద్రం భావిస్తుందా? చర్చలు అనే మాట మీ దగ్గర నుంచి వస్తుంది, కేంద్రం నుంచి రావట్లేదు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం విన్నా కానీ రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో పరిస్థితి లేదు కాబట్టి కేంద్రం ఖచ్చితంగా స్పందించాలి. కేంద్రం ఆ ఉద్దేశం కనిపించట్లేదు కదా. ఆ ఉద్దేశం అనేది ఉందో ఇంకా అంటే వాళ్ళు ఆలోచించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మేము దానికి లేదు ఉండదు ఇంతే అని చెప్పి మేము అనటం లేవు. శాంతి కమిటీగా శాంతిని ఆశిస్తున్నాం. మేము శాంతిని ఆశించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో తప్పనిసరిగా ప్రభుత్వాన్ని అభ్యర్థించడం కంటిన్యూగా జరుగుతుంది. ఈ కంటిన్యూగా అంటే ఎంతైతే నువ్వు ఈ రకంగా నిర్మూలన కొనసాగిస్తావో నీకే నష్టం ఎవరికి జరుగుతుంది? నీకు జరిగేది ఏందో ప్రభుత్వానికి, రాజ్యానికి నష్టం జరుగుతుంది. ఈ దేశంలో కూడా ప్రజానికానికి కూడా మరి అంతకంటే గత్యంతరం ఏం లేదు కదా. వాళ్ళు కూడా మరి ప్రజలు తమ సమస్యల కోసము ఆయుధాలు పట్టుకోవాలని ఒక సందేశం పోతుంది అది దాని ద్వారా. కాబట్టి అలాంటిది సరైనది కాదు. శాంతి కావాలి. రాజ్యం ఏదైతుందో రాజ్యం యొక్క ప్రధాన బాధ్యత ఎవరో చెప్పుడు కాదు, మేమను కాదు. రాజ్యం యొక్క ప్రధాన బాధ్యత ఈ ఎవరైతే ఆయుధాలు పట్టుకున్నారో వాళ్ళతో చర్చలు జరిపి కూడా పరిష్కరించడం తన యొక్క రాజ్యం బాధ్యత. వెనుకట బందిపోటు దొంగలతో కూడా జయప్రకాష్ నారాయణ చేసిండు కదా ఉత్తరప్రదేశ్. ఇక్కడే కాదు ప్రపంచంలో కూడా ఎక్కడైనా చర్చలు జరిగినవి ఉన్నాయి. మన భారతదేశంలో కూడా చర్చలు జరిగినవి ఉన్నాయి. కాబట్టి చర్చల ద్వారానే పరిష్కారం తప్ప అణచివేత నిర్మూలన ద్వారా పరిష్కరించడం అంటే ఎన్నటికీ కాదది. కాబట్టి రాజ్యం ఇప్పటికైనా అర్థం చేసుకుని దాన్ని ఆ చర్చల ద్వారా పరిష్కరించాలని మేము పదే మేము విజ్ఞప్తి. మీరు దశాబ్ద కాలం పాటు పైగా మీరు నక్సలైట్గా ఉన్నారు. ఇప్పుడు ఎలా ఉంది కర్రెగుట్టలో మావోయిస్టుల పరిస్థితి? మీకున్న సమాచారం వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? ఎందుకంటే చుట్టూ ఎక్కడా కూడా వాళ్ళకి సమాచారం కానీ కనీసం వాళ్ళు తినడానికి తిండి లేని పరిస్థితి, ఎక్కడ ప్రాణాలు ఏమైపోతాయనే దిక్కుతోచిన బంకర్లో కూడా దాక్కున్నారనే వార్తలు వస్తున్నాయి. ఎలా ఉన్నారు కర్రెగుట్టలో మావోయిస్టులు? ఇప్పుడు వాళ్ళు అక్కడ ఉండరండి. వాళ్ళు ఇప్పుడు ఇంత 10,000 బలగాలు చుట్టుముట్టి ఉంటే అక్కడనే వాళ్ళు ఉండవలసిన అవసరం వాళ్ళకి లేదు. అది అక్కడి నుంచి మళ్ళీ మరో ప్రాంతానికి వెళ్ళిపోతారు వాళ్ళు. ఏదో రకంగా పోలీసు బలగాలు 10,000 కాదు 20,000 మంది ఉన్నా చెట్టుకు ఉండలేరు. 70 కిలోమీటర్ పొడవు 35 కిలోమీటర్ల వెడల్పు అంటే ఎక్కడ ఉండగలుగుతారు వాళ్ళు? పోలీసులు రావడానికి ఏదో కొన్ని మార్గాల నుంచి వస్తారు, ఎక్కడి నుంచి పడితే అక్కడి నుంచి రారు. కానీ గెరిల్లాలు ఊహించని విధంగా వెళ్ళిపోతారు. ఊహించని విధంగా అనేక సందర్భాలు వెళ్ళిపోయినాయి ఉన్నాయి. నేనున్నప్పుడు వెళ్ళిపోయినాయి, వాళ్ళు వెళ్ళిపోతారు. దాంట్లో ఏమి సమస్య ఉండదు. వాళ్ళు వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి అనేక మార్గాలు అనేక పద్ధతులు ఉన్నాయి. వాళ్ళు ఏమి అక్కడనే ఉంటాము, మేము ఆన్నే యుద్ధం చేస్తాము, ఆన్నే చేస్తామని ఎవ్వరు అనుకోరు. అది జరగని పని. అది సార్ మిమ్మల్ని ప్రధానంగా ఇంకొక ప్రశ్న అడగదలుచుకున్నాను. ఒకటి, ఏదైతే ఈ కర్రెగుట్ట ఆపరేషన్లో మావోయిస్టుల అంతం జరిగిపోతుందా? ఇప్పుడు వస్తున్న వార్తలు కానీ కేంద్రం అంచనాలు కానీ క్లియర్ చేసేస్తాం మావోయిస్టులని దేశంలోని మాట్లాడే మాటలు కానీ అంతం కర్రెగుట్టతో మావోయిస్టులది పూర్తయిపోతుందా? నేను ఇంతకుముందు చెప్పినాను, మావోయిస్టులు దేశం లోపల విభిన్న రాష్ట్రాల్లో విభిన్న ప్రాంతాల్లో ఉన్నారు. ఒక్క ఛత్తీస్గఢ్ లోపలనే అనేక ప్రాంతాలున్నాయి. అక్కడ గడిచిరోలు ఉన్నది, బీజాపూర్ ఉన్నది, నారాయణపూర్ ఉన్నది, మాడ్ ఉన్నది. అంటే వివిధ జిల్లాలు ఉన్నాయి, వివిధ అడవి ప్రాంతాలు ఉన్నాయి. కాబట్టి అక్కడ ఎక్కడికైనా వాళ్ళు పోగలుగుతారు. వాళ్ళు అక్కడనే అంటే ఒక విశాలమైన ఛత్తీస్గఢ్ ప్రాంతం లోపల పోతారు. వాళ్ళు అక్కడికి పోతారు. ఒరిస్సా ఉన్నది, ఒరిస్సాలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి?
ఒరిస్సాలో ఒకటి నవపడ ఉన్నది, బొలంగిరి ఉన్నది, బర్గడ్ ఉన్నది, కలహండి ఉన్నది, కందమాల్ ఉన్నది, తర్వాత బౌద్ధ్ ఉన్నది, నయాగఢ ఉన్నది, ఈ తర్వాత అవతల కూడా ఇంకా సంబల్పూర్ ఉన్నది. ఇవంతా అడవి ప్రాంతాలు. ఈ ప్రాంతాల్లో కూడా మావోయిస్టు ఉన్నదే. ఇక్కడే కాదు, జార్ఖండ్లో కూడా అనేక అడవి ప్రాంతాలు ఉన్నాయి, చాలా ప్రాంతాలు ఉన్నాయి, చాలా అడవి ప్రాంతాలు అనేకంగా ఉన్నాయి. ఒక కర్రెగుట్టి అని అనుకునేది తప్పది, తెలియదు. అది చాలా అడవి ప్రాంతాలు, గుట్టలు ఉన్నాయి. వాళ్ళు ఎక్కడికైనా పోగలుగుతారు, ఏ రకంగా రక్షణ తీసుకోగలుగుతారు వాళ్ళు. మీరేమో శాంతి చర్చలు అంటున్నారు, ప్రభుత్వాలతో మాట్లాడుతున్నారు. తాజాగా ఛత్తీస్గఢ్ సీఎం అంటున్నారంటే కగార్ ఆపరేషన్ ఆపకూడదు, ఆపాలని మేము కేంద్రాన్ని కోరటం లేదు. అనేక మంది మావోయిస్టుల వల్ల అవయవాలు కూడా కోల్పోయారు, వాళ్ళు చాలా చిత్రహింసలు పడ్డారని చెప్పి కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. దాన్ని ఎలా చూడాలి? ఈ పాత చరిత్రను తవ్వుకుంటే ఉపయోగం లేదని నేను చెప్తున్నాను. పాత చరిత్ర తవ్వుకోవడం అంటే కేంద్ర ప్రభుత్వం లేకపోతే కేంద్ర ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసే వాళ్ళు మావోయిస్టులు ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు అని చెప్పి వాళ్ళు చెప్తారు. లేదా మావోయిస్టులు లేదా కమ్యూనిస్టులు వేరు ప్రజా సంఘాల వాళ్ళు కూడా బీజేపీ ప్రభుత్వం ఏం చేసింది, తర్వాత గతంలో ఏం చేసిందని వాళ్ళు మాట్లాడతారు. ఇలా అసత్యాల కోసం నేను మాట్లాడటం లేదు. సత్యం అసత్యం ఏమైనప్పటికీ, న్యాయ అన్యాయం ఏమైనప్పటికీ ఇప్పుడున్న పరిస్థితుల పట్ల శాంతి, కాల్పుల విరమణ చర్చలు, ఇది తప్ప వేరే మార్గం లేదు. పాత విషయాలు తవ్వి విద్వేషాలు సృష్టించకూడదని నా విజ్ఞప్తి అందరికీ కూడా. సార్, ఫైనల్గా మీకు ఒక ప్రశ్న. ఏదైతే జంపన్న గారు మీరు శాంతి చర్చలు ఉండాలి, ఇలా కాల్చి చంపేయడం మావోయిస్టుల్ని దారుణం అని చెప్పి కూడా మీరు అంటున్నారు. హిడ్మా వంటి కీలక నేతలు అక్కడ ఉన్నారు కర్రెగుట్టలు అనేది పక్క భద్రతా బలగాలు కానీ కేంద్రానికి వచ్చిన సమాచారంతో ముందుకెళ్తున్నాయి. వాళ్ళు ఏమాత్రం ఇటు శాంతి కమిటీ కానీ మీరు కానీ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం కానీ వీళ్ళు ఏం చెప్పినా వినే పరిస్థితుల్లో కేంద్రం లేదు. ఇప్పుడున్న ఒకవేళ ఉండుంటే ఇలాంటి స్పందన వచ్చేది ఈ పార్టీకి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో శాంతి కమిటీ ఏం చేయబోతోంది? మీరు ఫైనల్గా ఏదైతే కర్రెగుట్టలో జరుగుతున్న ఆపరేషన్ కానీ మావోయిస్టుల అంతానికి సంబంధించి ఒక మావోయిస్టు నేతగా, ఏదైతే ఇంతకాలం మావోయిస్టులో పనిచేసిన వ్యక్తిగా మీరేం చెప్పబోతున్నారు ఫైనల్గా? నేను ఫైనల్గా చెప్పే విషయం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజల నుంచి వచ్చే అభిప్రాయాలను, ప్రజాస్వామికవాదుల అభిప్రాయాలను అన్నింటినీ పరిగణలోకి తీసుకోవాలి. పరిగణలో రాజ్యాంగం ఏదైతే చెప్పిందో, రాజ్యాంగంలో 21వ ఆర్టికల్ చెప్తున్నది ప్రతి మనిషికి జీవించే హక్కు ఉన్నది. జీవించే హక్కును ఎవ్వరు కూడా కాలు రాయకూడదు. సరే, గతంలో మావోయిస్టులు వాళ్ళు ప్రతి హింస చేయడం, సాయుధ పోరాటం చేయడం వేరేది. అంటే రాజ్యం అనేది తన యొక్క బాధ్యత. రాజ్యము తను హింస ఉండకుండా తను దాన్ని కాపాడాలి, తను చర్చలు చేయాలి. వాళ్ళు ఎవరైతే రాజ్యాంగానికి భిన్నంగా ఉన్నప్పుడు వాళ్ళని తోటి చర్చించి పరిష్కరించడం ద్వారా ఇది ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఆల్రెడీ మావోయిస్టు పార్టీ శాంతి కమిటీ చెప్పిన దాని ప్రకారంగా మావోయిస్టు పార్టీ స్పష్టంగా ఏప్రిల్ 8వ తారీఖున వాళ్ళు ప్రకటించారు. ఆ తర్వాత రూపేష్ 3 లెటర్ లోపల ఒక ఇంటర్వ్యూ లోపల స్పష్టంగా ప్రకటించాడు. ఆ తర్వాత మళ్ళీ కేంద్ర కమిటీ అబ్బాయి మళ్ళీ స్పష్టంగా 3 రోజుల క్రితం కూడా తను ఇచ్చిన ప్రకటన కూడా స్పష్టంగా చెప్తున్నది ఏంటంటే మేము చర్చలకు సిద్ధమే, కాల్పుల విరమణకు సిద్ధమే, మేము ఆల్రెడీ పాటిస్తున్నాం. కాబట్టి ఇది ఏదైతుందో ప్రభుత్వం ఈ విషయాన్ని గుర్తుంచుకొని తప్పనిసరిగా ఈ కాల్పులు చేయకూడదు అనే విషయాన్ని వాళ్ళు చెప్పారు. కాబట్టి మేము శాంతి కమిటీ కూడా మేము చెప్పేది ఏదైతుందో చర్చలకు పిలవండి, చర్చల ద్వారా తప్పనిసరిగా పరిష్కారం అయితే నమ్మకం మాకు ఉంది. తప్పనిసరిగా శాంతి సిద్ధిస్తుందనేది ఏదైతుందో మాకు ఆ నమ్మకం ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని అనుసరించి, ప్రజల అభిప్రాయాలను అనుసరించి తప్పనిసరిగా చేయాలన్నది మేము మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ అండి జంపన్న గారు. ఏదైతే కర్రెగుట్టలో ఇప్పుడు కగార్ ఆపరేషన్ జరుగుతుందో వెంటనే నిలిపివేయాలి. రాజ్యాంగానికి విరుద్ధంగా ఒకవేళ మావోయిస్టులు వ్యవహరిస్తే వాళ్ళు చర్చలకు సిద్ధం అంటున్నారు. శాంతి కమిటీ కూడా సిద్ధంగా ఉంది. కాబట్టి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించాలి తప్ప ఇలా ఇష్టానుసారంగా వేలాదిగా బలగాలు కర్రెగుట్టను ఆక్రమించి కాల్చేయడం, ఎన్కౌంటర్లు చేయడం, దారుణంగా చంపేయడం అనేది మానవ హక్కుల్ని ఉల్లంఘించడం అని చెప్పి కూడా జంపన్న గారు అంటున్నారు. శేషేబి దేశం, హైదరాబాద్.